పవన్ కళ్యాణ్ అప్పట్లా మాట్లాడుకుంటా నాకు బాగా ఇష్టమైన నాయకులు చింతమనేని అన్నాడు. యాదుకున్నదా అనుల్లా? అయితే మరి పవన్ కు చింతమనేని ఎందుకు నచ్చిండో ఏమో తెలియదు గాని ఇప్పుడు పవన్ కు నచ్చిన ఆ లీడర్ సాబు ఏం చేసిండో చూడుండ్రి. బాగా ఇష్టమైన నాయకులు చూస్తున్నారా పవన్ కళ్యాణ్ సారు, మీకు ఇష్టమైన లీడర్ సాబు అర్ధరాత్రి ఒక ఇంటి మీదికి ఇంతమందిని వేసుకొని పోయి బెదిరిస్తున్నాడు. మరి ఈయనను చూసిన వాళ్ళు ఎమ్మెల్యే అనుకోవాలనా ఓ రౌడీ అనుకోవాలనా? ఏంది దౌర్జన్యం? ఇంకా సార్వారు చేసిన ఘనకార్యానికి ఇంతమంది పోలీసులు డ్యూటీ చేయాలనా? మళ్ళా వాళ్ళ మీదకే ఉల్టా మాటలు ఇడిచిపెడుతున్నాడు ఆయన. అన్నట్టు చింతమనేని కోపం మళ్ళా బయటోళ్ళ మీద కూడా కాదు, సొంత పార్టీ నాయకుని మీదనే. టీడీపీ లీగల్ సెల్ నాయకుడు ఈడుపు కంటి శ్రీనివాస్ మీదకే లొల్లిపోయిండు. ఇంటోళ్ళు ఆగుమని చెప్పినా ఆగుతలేడు. వాడన్నుండాలే నేనన్నుండాలే అనుకుంటా ఇల్లు కూల్చేయమని చెప్తున్నాడు. మరి రెడ్ బుక్ సొంత నాయకుల మీద కూడా ప్రయోగిస్తున్నట్ట ఏంది? చింతమనేని ప్రభాకరే తాగేసి ఒళ్ళు తెలియక ఒక ఇంటి పైన దాడి చేయటమా? అంటే రెడ్ బుక్ అని చెప్పినటువంటి లోకేష్ ఏదైతే మొదలుపెట్టి ఉన్నాడో ఇప్పుడు వాళ్ళ గడప దగ్గరికే చేరుకున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాం. అనితా మేడం చూస్తున్నారా, మీ పార్టీ ఎమ్మెల్యేనే ఇట్లా ఒక ఇంటి మీదికి లొల్లికి పోయిండు. పోలీసులనే ఆరా ఈరా కొడుతుండు. మళ్ళా మరి ఏమన్నా చర్యలు తీసుకునేది ఉన్నదా? లేకుంటే మా ఎమ్మెల్యేనే కదా అని చూడనట్టు ఇడిచిపెట్టుడేనా అని అడుగుతున్నారు. చింతమనేని హంగామాను చూసినా అక్కడికి కొందరు పబ్లిక్. కానీ లాస్ట్లో గమ్మతి ముచ్చట ఏంటంటే, చింతమనేనంటే ఇష్టం అని అన్నాడు కదా పవన్ కళ్యాణ్. అంతకు ముందు అదే చింతమనేని ఇదే పవన్ కళ్యాణ్ ఏమన్నాడో తెలుసా? ఆఫ్టర్ ఆల్ ఒక ఆకు రౌడీ, గాలి రౌడీ. గిట్లున్నాయి కూటమి లీడర్ల మాటలు చేతలు.